తిరుగుకుంటూ వచ్చి ఇంటి దగ్గర కూడా భూదేవి నగర్ వరకు తీసుకొచ్చారు. సో ఇక్కడ మరి పక్కన ఉన్నటువంటి విమలక్క గారు కూడా మరి పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి యాత్ర జరుగుతున్నంత సేపు కూడా విమలక్క గారు అక్కడనే ఉన్నారు. విమలక్క గారు చెప్పండి మేడం, మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపిస్తుంది? ఒక ప్రజా యుద్ధన ఒక ప్రజల గలము మూగపోయింది, ఎలా అనిపిస్తుంది? మాకు నిన్న జయశంకర్ సార్ మీటింగ్లో ఉన్నప్పుడే విషయం తెలిసింది, తను అమరుడైండని. తెలియగానే ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆ బాడీని ఎల్బీ స్టేడియంకు తరలించేంత వరకు ఉండి, ఎల్బీ స్టేడియంకి చేరిన తర్వాత కూడా రాత్రి వరకు ఉండి పాట రికార్డ్ చేసి మళ్ళీ పొద్దున నుంచి యాత్రలో కొనసాగినాం. ఇవాళ మనం చూస్తున్నాం జనం పాటకు పట్టాభిషేకం ఎట్లుంటుంది అనేటువంటిది. జనం పాటకు జనమాటకు ప్రజల ఆదరణ ఎంత ఉంటుంది అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ. ఎన్ని నిర్బంధాలని కొనసాగించినా, ఎంత ఆపాలని చూసినా, ఎంత నొక్కేయాలని చూసినా అది పైకే ఎగుస్తుంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే ఈ పాట సజీవం, ఈ పాట అజరామరం, ఈ పాట ప్రజల పోరాటాలు ఉన్నంత వరకు బతికే ఉంటుంది. అందుకనే గద్దరన్న లెజెండ్, గద్దరన్న ప్రజల పాట, గద్దరన్న ఆదివాసీ పాట, దళిత పాట, గిరిజన పాట, లంబాడా పాట, అట్లనే సింగరేణి పాట, మహిళల పాట, హక్కుల పాట, పీడిత ప్రజల పక్షపాతి పాట. అందుకోసమే ఇవాళ ఇంత హానర్ చేసిండ్రు. ఎంత అధికారంలో ఉన్నా, ఎన్ని కోట్లు సంపాదించినా ఎవరికి కూడా ఇంత హానర్ ఉండదు. అందుకనే ప్రజల పాటకు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇంత జనసంద్రం మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి తండోపతండాలుగా లక్షలాది మంది తరలి వచ్చినటువంటి తీరును మనం చూస్తున్నాం. అందుకనే ఇవాళ గద్దరన్న తను బతికినంత కాలం కేసులు మోసుకుంటూ తిరిగిండు. అటు కేంద్రం దృష్టికిను, ఇటు రాష్ట్రం దృష్టికిను, ఆ ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి నా కేసులు ఎత్తేయండి అని చెప్పేసి అనేక సార్లు గద్దరన్న, ఆయన జీవిత సహచరి ఇద్దరు కూడా చాలాసార్లు తిరిగిండ్రు. కానీ చివరికి తను కేసులు మోస్తూనే అమరుడైపోయిండు. కేసులు మాత్రం ఎత్తేయలేదు. ఆ టెన్షన్ కూడా చాలా ఉండింది అన్నకు. అయినా ఇలా ఏది ఏమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజా ఉద్యమాలను నిర్బంధాల ద్వారా ఇబ్బంది పెట్టొద్దు, కేసుల పాలు చేసి ప్రజా ఉద్యమకారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అటు ప్రజా ఉద్యమాలపైన, ప్రజా ఉద్యమకారులపైన కేసులు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి, గద్దరన్న మీద అభిమానంతో ఎట్లయితే వచ్చిండ్రో ఇవాళ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికి, తెలంగాణ ఉద్యమకారులను రక్షించుకోవడానికి ప్రజలంతా కూడా కంకణబద్దులై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కేవలం గద్దరన్న గురించి గద్దరన్నగానే చూడాల్సినటువంటిది కాదు. గద్దరన్న అంటే 3 పాయలుగా చూడాలి. గద్దరన్న అంటే ఒక నక్సల్బరీ ఉద్యమం, గద్దరన్న అంటే ఒక కుల నిర్మూలన పోరాటం, గద్దరన్న అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం. అందుకని ఇన్ని పాయలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం గద్దరన్న చేసినటువంటి పోరాటం ఇవాళ ఇంతమందికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటిది. అందుకోసం జనం పాటకు జనం మాటకు చావు లేదు, మరణం లేదు. అందుకని ఈ పాట సజీవంగా బతికే ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. ఆయన ఆశయాలు కొనసాగిస్తారా? ఆయన పాడినటువంటి పాటలు కానీ, పీడిత వర్గాల కోసం చేసినటువంటి కృషి కానీ ఎలా ముందుకెళ్తే అవకాశం? ఈ సందర్భంగా కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట, కొత్త పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన గద్దరు జననం, విప్లవ గీతపు పల్లవి చరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. ఉరుముల మెరుపుల నక్సల్బరికి పుట్టిన బిడ్డర గద్దరు, ఉరుముల మెరుపుల నక్సల్బరికి పుట్టిన బిడ్డర గద్దరు. ఆ అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దరు, అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దరు. తెలంగాణ తెగింపు అబ్బిన వీరంగణమే గద్దరు, తెలంగాణ తెగింపు అబ్బిన
వీరంగణమే గద్దరు మూడు స్రవంతుల మేలు కలయిక నిన్నటి నేటి రేపటి ఉదయిక పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. థ్యాంక్ యూ. గద్దరన్న